హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం కవి రామ్ నరేష్ त्रिपाठी గారి జీవన్ పరిచయ గురించి తెలుసుకుందాం. राम नरेश त्रिपाठी जी का जन्म 1889 में जिले जैनपुर के अंतर्गत कोयरीपुर नामक गांव में एक साधारण कृषक परिवार में हुआ था. 1889లో జైన్పూర్ అనే జిల్లాలోని కోయిరీపూర్ అనే ఒక గ్రామం ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఈయన ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టారనమాట. घर के धार्मिक वातावरण तथा पिता की परमेश्वर भक्ति का पूर्व प्रभाव बालक राम नरेश पर ప్రారంభ సేహి పడా. ఇంట్లో ఉన్న ధార్మికమైన వాతావరణం, వాళ్ళ నాన్నగారికి ఉన్న పరమేశ్వరుడి మీద అనన్యమైన భక్తి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి రామ్ నరేష్ త్రిపాఠి గారిని చాలా ప్రభావితం చేశాయి. केवल 9वीं कक्षा तक स्कूल में पढ़ने के पश्चात इनकी पढ़ाई छूट गई. ఈయన 9th క్లాస్ వరకే చదివారనమాట. बाद में इन्होंने स्वाध्याय से हिंदी, अंग्रेजी, बंगला, संस्कृत, गुजराती का गंभीर अध्ययन किया और साहित्य साधना को ही अपने जीवन का लक्ष्य बनाया. ఆ తర్వాత ఈయన స్వయంగా హిందీ, ఇంగ్లీష్, బెంగాల్, సాంస్క్రిట్, గుజరాతీ ఇలాంటి లాంగ్వేజెస్ని చాలా బాగా నేర్చుకొని సాహిత్యాలు రాయడం మొదలుపెట్టారనమాట. इनका निधन 1962 में स्वर्गवास हो गया. ఈయన 1962లో చనిపోయారు. त्रिपाठी जी మానన్షీల్, విద్వాన్ తదా పరిశ్రమి తే. త్రిపాఠి గారు మానన్షీల్ అంటే ఉన్నది ఉన్నట్లు ఆయన యాక్సెప్ట్ చేసే వ్యక్తి అనమాట. విద్వాన్ గొప్ప స్కాలర్, ఔర్ పరిశ్రమి చాలా హార్డ్ వర్క్ చేసే నేచర్ కలిగిన వ్యక్తి. ये द्विवेदी युग के उन साहित्यकारों में है जिन्होंने द्विवेदी मंडल प्रभाव से पृथक रहकर अपनी मौलिक प्रतिभा से साहित्य के क्षेत्र में कई कार्य किया. మనకి హిందీ లిటరేచర్ ఏదైతే ఉందో చాలా పార్ట్స్గా డివైడ్ అయింది. అందులో ద్వివేది యుగ్, మనకి ద్వివేది కవి ఉన్నారు కదా, ఆయన టైంలో ఉన్న రైటర్స్ అందరినీ కలిపి, పోయమ్స్ అన్నిటిని కలిపి ద్వివేది యుగ్ అని పెట్టారనమాట. అయినప్పటికీ ఈయనకి ఒక ప్రత్యేకమైన ప్రతిభతో ఈయన చాలా షైన్ అయ్యారు. त्रिपाठी जी स्वच्छंदतावादी कवि थे. ये लोकगीतों के सर्वप्रथम संकलनकर्ता थे. ఈయన సెల్ఫ్ మేడ్ పోయెట్ అనమాట. ప్రతిదీ కూడా ఏదైనా తను స్వచ్ఛందంగా అంటే సెల్ఫ్గా చేయడం అనేది ఈయనకి ఫస్ట్ నుంచి అలవాటు. ఈయన ఎన్నో గ్రామాలు తిరిగి అక్కడ లోకల్గా ఉండే ఫోక్ సాంగ్స్ కలెక్షన్ అనేది చాలా చేశారనమాట. काव्य, कहानी, नाटक, निबंध, आलोचना तथा लोक साहित्य आदि विषयों पर इनका पूर्ण अधिकार था. కావ్యాలు కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి, లేకపోతే నాటకాలు, నిబంధ్ అంటే ఎస్సేస్, ఇలా ఏ తీసుకున్నా సరే త్రిపాఠి గారికి లోక సాహిత్య అంటే సొసైటీని ఇన్స్పైర్ చేసే విధంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడంలో చాలా గట్టిగులనమాట. त्रिपाठी जी आदर्शवादी थे. त्रिपाठी गारू एवरीवन की इंस्पायरिंग पोएट. रचनाएं, इनकी रचनाओं में नवीन आदर्श और नवयुग का संकेत है. ఈయన రైటింగ్స్ అనేవి ఎలాగుంటాయంటే కొత్త తరహాగా యంగ్ జనరేషన్స్కి అర్థమయ్యే విధంగా, యంగ్స్టర్స్ని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటాయి. ఇన్కే ద్వారా రచిత పతిక్ ఔర్ మిలన్ నామక్ ఖండ్ కావ్య అత్యంత లోకప్రియ హే. ఈయన రైటింగ్స్లో పతిక్ అలాగే మిలన్ ఈ రెండు చాలా ఫేమస్ అనమాట. ఇవి ఖండకావ్యాలు. ఇన్కి రచనాओं విశేషత యహ హే కి ఉన్మే రాష్ట్ర ప్రేम तथा मानव सेवा की उत्कृष्ट भावनाएं बड़े सुंदर ढंग से चित्रित किया गया. ఈయన రైటింగ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే పేట్రియాటిజం, హ్యూమానిటీ ఇలాంటివి మనకి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. इनके अतिरिक्त भारतवर्ष की प्राकृतिक सुषमा और पवित्र प्रेम के सुंदर चित्र भी इन्होंने अपनी कविताओं में चित्रित किया गया.
అవి కాకుండా ఇంకా చెప్పాలి అంటే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, దాని మీద మనం చూపించాల్సిన ప్రేమని, భారతదేశంలో గల గొప్ప అందాలని కూడా ఈయన తన కవితల ద్వారా మనకి అందించారు. प्रकृति वर्णन के क्षेत्र में त्रिपाठी जी का योगदान उल्लेखनीय है. సో ప్రకృతిని వర్ణించడంలో త్రిపాఠి గారు చాలా ఫేమస్ అన్నమాట. ఆయన చేసిన హార్డ్ వర్క్ని మనం చెప్పుకోవాలి. इन्होंने प्रकृति को अवलंबन और उद्दीपन दोनों రూపం మే గ్రహణ్ కియా హే. సో ఈయన నేచర్ని సెల్ఫ్గా చాలా బాగా అనుభవిస్తూ దానిలో నుంచి పోయట్రీని క్రియేట్ చేసి మనం కూడా ఆ నేచర్ని ఫీల్ అయ్యేలాగా చేస్తారనమాట. इनके प्रकृति चित्रण की विशेषता यह है कि जिन दृश्यों का वर्णन इन्होंने किया है वे इनके स्वयं देखे हुए अनुभूत दृश्य है. సో ఈయన రైటింగ్స్ యొక్క స్పెషాలిటీ చెప్పుకున్నాం కదా. ఏవైతే ఈయన అద్భుతంగా వర్ణిస్తున్నారో అవన్నీ కూడా ఆయన చూసినట్టు, ఆయన అనుభవించి మనల్ని కూడా అలాగా మోటివేట్ చేసేలాగా ఉంటాయి. ఇన్కి ప్రముఖ రచనాయం హే పతిక్, మిలన్ ఔర్ స్పర్ణ. సో ఇవన్నీ కూడా ఈయన రాసిన ఖండకావ్యాలన్నమాట. మాన్సి, కవిత కౌముది, గ్రామ్య గీత్, గోస్వామి తులసీదాస్ ఔర్ ఉన్కి కవిత. సో ఇవన్నీ కూడా ఈయన ఫేమస్ రైటింగ్స్ అన్నమాట. భాష, త్రిపాఠి జీకి భాష కడి బోలి హే. సో ఈయన కడి బోలి స్క్రిప్ట్లో రాస్తారు. మీ అందరికీ తెలుసు కదా, కడి బోలి అనేది పశ్చిమీ రాజస్థానీ, పశ్చిమీ బెంగాల్ ఇలాంటి వాటి వైపు ఉన్న నేటివ్ లాంగ్వేజ్. ఇందులో ఎక్కువగా సాంస్క్రిట్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. ఉన్మే మాధుర్య ఔర్ ఓజ్ హే, అది ఎంతో అద్భుతంగా ఉంటాయన్నమాట. కహీ కహీ ఉర్దూ కే ప్రచలిత శబ్దం కా ప్రయోగ్ కియా హే. అక్కడక్కడ ఈయన ఉర్దూ వర్డ్స్ కూడా ఆయన తన కవితల్లో యాడ్ చేశారు. శైలి సరస్, స్వాభావిక్ ఔర్ ప్రవాహపూర్ణ హే. సో ఈయన రైటింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందంటే చాలా నార్మల్గా అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది అండ్ ఒక ఫ్లో ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా ఆపకుండా ఆగకుండా చెప్పే అంత నార్మల్గా ఉంటుంది. ఇన్కే శైలికే దో రూపం ప్రాప్త్ హోతే హే, వర్ణనాత్మక్ ఏవం ఉపదేశాత్మక్. సో ఆయన రైటింగ్ స్టైల్స్లో మనకి రెండు ఉన్నాయి, ఒకటి వర్ణనాత్మక్ అండ్ ఉపదేశాత్మక్. So this is about Ram Naresh Tripathi. I hope you understand. Thanks for watching.